నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మౌనిక. పుస్తక ప్రియులకి ఇదొక గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతి ఏటా బుక్ ఫేర్ అనేది జరుగుతా ఉంటుంది. సో, ఎప్పట్లాగే ఈ ఏడాది కూడా మన హైదరాబాద్‌లో బుక్ ఫేర్ కండక్ట్ చేస్తున్నారు. బుక్ ఫేర్ అధ్యక్షులు జూలూరు గౌరీశంకర్ గారు ఈరోజు మనతో ఉన్నారు. ప్రస్తుతం వారితో మాట్లాడి వారి బుక్స్‌కున్న ప్రత్యేకతలేంటి? ఎప్పటి నుంచి ఎప్పటి వరకి ఈ ఫెస్టివల్ అనేది కండక్ట్ చేస్తున్నారో వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మ. ఎలా ఉన్నారండి? బాగున్నారు. సార్, ప్రతి సంవత్సరం మీ బుక్ ఫేర్ అనేది జరుగుతా ఉంటుంది. సో, ఈసారి ఎలా ఉండబోతోంది? అంటే పోయినసారితో పోల్చుకుంటే ప్రతి ప్రతి ఏడాది మనకి కొత్తదనం అనేది చూస్తా ఉంటాం. సో, ఆ కొత్తదనం ఈ ఏడాదిలో ఏం కనిపించనుంది మీ ఫేర్‌లో? ఇప్పటి వరకు హైదరాబాద్ నగరంలో 36 జాతీయ పుస్తక ప్రదర్శనలు జరిగాయి. ఇప్పుడు జరుగుతుంది 36వ జాతీయ పుస్తక ప్రదర్శన. ఓకే. ఈ పుస్తక ప్రదర్శన ఈ నెల 9 నుంచి 19 వరకు జరుగుతుంది. దీని యొక్క కార్యస్థలం ఎన్టీఆర్ స్టేడియం. ఓకే. ఇందిరా పార్క్ దగ్గర ఉన్న ఎన్టీఆర్ స్టేడియం. దాన్ని తెలంగాణ కళాభారతి అని పిలుస్తున్నాం మనం. ఆ ఓకే. తెలంగాణ కళాభారతి ప్రాంగణంలో జరుగుతుంది. ఈ పుస్తక ప్రదర్శనకు సంబంధించి చాలా వరకు అవిభక్త ఆంధ్రప్రదేశ్లోనే ఆవిర్భవించింది ఇది. ఒక చిన్నగా ఒక 3, 4, 5, 10, 20, 30, 40, 50 స్టాల్స్తో ప్రారంభమైనటువంటి, ఓకే. హైదరాబాద్ నగర గ్రంథాలయంలో ప్రారంభమైనటువంటి ఈ పుస్తక ప్రదర్శన ఈరోజు నేడు జాతీయ పుస్తక ప్రదర్శనగా ఓహ్! రూపుదిద్దుకుంది. దీనికి కారణం చాలా వరకు హైదరాబాద్ నగరం అంటే మనకు దేశంలో ఉన్నటువంటి నగరాల్లో 5వ స్థానంలో ఉందని చెప్పి అంటాం మనం. బెంగళూరు తర్వాత మనమే ఉన్నామని చెప్తున్నాం. ఇప్పుడు బెంగళూరుని అధిగమించడానికి కూడా మనం వెళుతున్నామని చెప్తున్నారు. ఆ నేపథ్యంలో మన హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన కూడా దాంతో పాటుగా జాతీయంగా ఇది 3వ స్థాయిలో ఉన్నటువంటి పుస్తక ప్రదర్శన ఇది. అంటే ఢిల్లీలో జరిగేటువంటి ఇంటర్నేషనల్ బుక్ ఫేర్, తర్వాత కలకత్తాలో జరిగేటువంటి నేషనల్ బుక్ ఫేర్, ఓకే. దాని తర్వాత రాజస్థాన్లో జరిగే లిటరరీ ఫెస్ట్, దాని తర్వాత మనకు హైదరాబాద్ బుక్ ఫేర్ ఆ స్థానాన్ని ఆక్రమించుకున్నటువంటి దశకు వచ్చేసింది. ఈ కార్యక్రమానికి సంబంధించి బుక్ ఫేర్లో చాలా వరకు ప్రజలు, పుస్తక ప్రియులు పెద్ద ఎత్తున పాల్గొంటూ దీనికి ఒక జాతీయ పుస్తక ప్రదర్శన అటువంటి స్థాయిని తీసుకొచ్చారు. ఓకే. సార్, ఇప్పుడు మీ పుస్తకాలు సామాజిక కార్యకర్తలు అనేది మీ స్లోగన్. కానీ ఈ జనరేషన్‌లో యువత చాలా వరకి పుస్తకాలు చదవడం కానివ్వండి, తెలుగు మాట్లాడడం కానివ్వండి, ఈ తెలుగు సాహిత్యాల గురించి తెలుసుకోవడం కానివ్వండి, చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. దీని గురించి మీరేం మాట్లాడాలనుకుంటున్నారు? పుస్తకాలు సామాజిక కార్యకర్తలు బాగుంది. పుస్తకాలు సామాజిక కార్యకర్తలే కాదు, పుస్తకాలు మనుషుల్ని తీర్చిదిద్దే పనిముట్లు, సాధనాలు. పుస్తకాలు ఒక దేశానికి కావలసిన దిశానిర్దేశం ఇచ్చే స్థాయి ఉన్నటువంటివి. పుస్తకాలు ఒక సమాజ మార్పుకు కావలసినటువంటి ఒక పరిణామ క్రమానికి సంబంధించినటువంటి అత్యంత కీలకమైనటువంటి సాధనాలు. కాబట్టి పుస్తకాలు అన్నటువంటివి చాలా గొప్పవి. అంటే ప్రపంచాన్ని మొత్తాన్ని వీక్షించాలంటే నువ్వు పుస్తకం ద్వారా ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా వీక్షించవచ్చు. అంత గొప్ప స్థాయి ఉన్నటువంటివి. కాబట్టి ఈ సామాజిక ప్రయోజనము ఉన్నటువంటి యొక్క పుస్తకాలు ఈ తరం పిల్లలు ఎందుకు చదవడం లేదు, ఎక్కువగా పుస్తకాల జోలికి పోవడం లేదు అవును. అని అంటున్నారు. ఇది ఒక ప్రచారం ఒకటి. ఇది మార్కెట్ సొసైటీ. ఓకే. ఈ మార్కెట్ సొసైటీలో ఒక వస్తువుకి సంబంధించినటువంటి ప్రచారం బ్రహ్మాండంగా చేస్తూ ఉంటాం. ఎట్లా ప్రచారం చేస్తామంటే, మన ఇంట్లో ఉన్నటువంటి చాలా వరకు ఇంతకుముందు జెండర్ పరంగా కొంతమందికే తెలిసేది ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. హ్మ్. అంటే మిర్చి కావాలంటే ఎక్కడ దొరుకుతుంది, ఏ రకమైన మిర్చి దొరుకుతుంది, ఏ పొట్లం దొరుకుతుంది అనేటువంటిది ఒక ప్రచారం. రెండవది, ఒక ఐడియా, సెల్ ఫోన్ కావాలంటే ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అని చెప్తారు. చాలా పెద్ద యాడ్ అది, మామూలు విషయంగా దేశంలో సంచలనం కలిగించింది. ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది. ఇది ఒక వ్యాపార ప్రకటన. అవును. అంటే ఈ ప్రకటనలు ఏం చేస్తున్నాయంటే మనుషుల్ని ఆకర్షిస్తున్నాయి. అంటే ఈ ఆకర్షణ ఎక్కడి దాకా వెళ్ళిందంటే ప్రతిదానికి ఒక వ్యాపార ప్రకటన. అంటే ప్రభుత్వ స్కూళ్ళు ఒకప్పుడు బ్రహ్మాండంగా ఉండే, అద్భుతంగా ఉండే ప్రభుత్వ స్కూళ్ళు. ఆ ప్రభుత్వ స్కూళ్ళు ఏమైందంటే క్రమేణా ప్రభుత్వ స్కూళ్ళలో చదువు బాగా చెప్పడం లేదు, ప్రభుత్వ స్కూల్లో బోధన తగ్గిపోయింది, ప్రైవేట్ స్కూల్స్లో బాగా చెప్తున్నారు, కాన్వెంట్స్లో బాగా చెప్తున్నారు, కాబట్టి కాన్వెంట్స్కి మన పిల్లల్ని పంపిద్దాం అన్నటువంటి ఒక ప్రచారం జరిగింది. ఆ ప్రచారం ఎక్కడి దాకా జరిగిందంటే ప్రభుత్వ స్కూళ్లను చంపేదాకా జరిగింది. ఇప్పుడు కూడా జరుగుతున్న ప్రచారం ఏంటంటే ఈ తరం పిల్లలు చదవడం లేదు, అసలు సాహిత్యాన్ని చదవడం లేదు, ఏమీ చదవడం లేదు.
ఆ సాహిత్య సోయే లేదు ఈ తరం పిల్లలకు. ఇంట్లో పిల్లలు ఎవరు కూడా చదవడం లేదు పుస్తకాలు. వాళ్ళ సబ్జెక్టు పుస్తకాలు మాత్రమే చదువుతున్నారని చెప్పేసి అంటున్నారు. కానీ పిల్లలు ఏం చేస్తున్నారు మరి? ఎందుకు సాహిత్య పుస్తకాలు చదవడం లేదు? అంటే పిల్లలు ఎంతమంది ఉంటారంటే మనకి సుమారుగా తెలంగాణ రాష్ట్రంలో 1 నుంచి 10 తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల యొక్క సంఖ్య 60 లక్షల మంది వరకు ఉంటారు. ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థుల సంఖ్య 15 లక్షలకు పైన ఉంటారు. డిగ్రీ చదువుతున్న విద్యార్థులు సుమారు 7-8 లక్షల వరకు ఉంటారు. ఇంజనీరింగ్ చదువుతున్న వాళ్ళు ప్రతి ఏటా మనం కలుపుకుంటే 5 లక్షల మంది విద్యార్థులు ఉంటారు. మెడికల్, ఇంజనీరింగ్, అట్లాగే టెక్నికల్ కోర్సెస్, ఐఐటి, పాలిటెక్నిక్, అనేక రకాల సాంకేతిక కోర్సులు మొత్తం చదువుతున్న విద్యార్థుల యొక్క సంఖ్య 1 కోటి మంది వరకు ఉంటారు. తెలంగాణ రాష్ట్రం యొక్క జనాభా 4 కోట్లయితే 1 కోటి మంది విద్యార్థులు చదువుతున్నారు. చదువుకునే విద్యార్థులు వీళ్ళు. ఆ విద్యార్థులు కూడా చదువుతున్న సిలబస్ మామూలు సిలబస్ ఏం కాదు. ఆ పుస్తకాలతోటి వీళ్ళు మొత్తం కూడా ఆ బరువుతోటి కుంగిపోతున్నారు వీళ్ళంతా. కాబట్టి పుస్తకాల బరువుతో కుంగిపోతున్నారు అన్నటువంటి దశకు సిలబస్నే మనం మార్చుకోవాలన్నటువంటి దశకు వచ్చారు. యాక్చువల్గా ఆ పుస్తకాలకు సంబంధించినటువంటి బరువుని మేము కూడా చదవలేదు అది. ఇప్పుడు చదువుతున్న పిల్లలు ఆ కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్ చాలా 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 పెద్ద పెద్ద పుస్తకాలు చదువుతున్నారు వాళ్ళు. అంత పెద్ద పుస్తకాలు చదువుతున్నటువంటి వాళ్ళు ఒక 2 పేజీల కథ, 3 పేజీల కథ, తెలుగులో వస్తున్న ఒక కథ ఎందుకు చదవడం లేదు? కవిత్వానికి సంబంధించి 4-5 కవితలు వస్తే, బ్రహ్మాండమైన కవితలు వస్తే దినపత్రికల్లో ఎందుకు చూడడం లేదు? కారణం ఏంటంటే సాహిత్యం వైపు మళ్లించే ఆలోచనని పిల్లలకు కల్పించడం లేదు. అరే గుంటూరు కారం సినిమా ఫెయిల్ అయింది, సక్సెస్ అయింది ఎట్లా వస్తుంది? ఓహో మహేష్ బాబు సినిమా వస్తుంది కదా, ఈసారి హిట్ అయిద్దా కాదా ఎట్లా చెప్తున్నారు? ఎందుకు దానికి ప్రచారం జరుగుతుంది? ఎరచేతుల్లో వచ్చినటువంటి సెల్ ఫోన్లలో ఎక్కడ పడితే అక్కడ బ్రహ్మాండంగా ముసలి, ముతక, చిన్న, పెద్ద అందరూ కూడా గుంటూరు కారం సినిమా గురించి మాట్లాడుతున్నారు తప్ప, మొన్న నేను ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళి ఇంజనీరింగ్ కాలేజీలో పిల్లలతో మాట్లాడుతూ మధ్యలో మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు అతను రాసిన మహాప్రస్థానాన్ని చదివిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తండి అంటే ఒక్కరు కూడా ఎత్తలేదు, ఇంక్లూడింగ్ అక్కడ ఉన్న స్టాఫ్ కూడా. ఓకే, అంటే మహాకవి శ్రీశ్రీ మాకేం సంబంధం సార్? ఇంజనీరింగ్ చదివాడికి అంటాడు, ఒక డాక్టర్కి నాకేం సంబంధం అంటాడు, ఓ డిగ్రీ విద్యార్థి నాకేం సంబంధం అంటాడు, సైన్స్ విద్యార్థిని బైపీసీ ఎంపీసీ అంటాడు, వాడు ఎంఈసీ అంటాడు. కారణం ఏంటంటే తరగతి గదుల్లో పిల్లలకు కావలసినటువంటి ఈ చింతనని కలిగించడానికి తరగతి గదిలో ఉపాధ్యాయుడే ఆ యొక్క పాత్రను పోషించాలి. తరగతి గదిలో ఉన్నటువంటి టీచర్ శ్రీశ్రీ గురించి చెప్పాలి. సామాజికమైనటువంటి మీరు సామాజిక నేస్తాలన్నటువంటి అంశాన్ని పిల్లలకు చిన్నగా చెబితే వాళ్ళ మెదళ్ళకి ఎక్కుతుంది. ఆ మెదళ్ళకు ఎక్కిన తర్వాత ఓహో శ్రీశ్రీ అంటే ఏమిటి సార్ అంటే వాడు శ్రీరంగం శ్రీనివాసరావు అన్నటువంటి విషయం తర్వాత తెలుసుకుంటాడు. కారణం ఏంటంటే తరగతి గదిలో ఆ రకమైనటువంటి పరిస్థితి పెరగాలి. మన కవులు, మన రచయితలు, మన కళాకారులు, మన యొక్క సామాజిక సేవ చేసేటువంటి సామాజిక కార్యకర్తలు, దేశ నాయకులు వీళ్ళంతా కూడా ఉంటారు. వీళ్ళంతా కూడా ఏం చేస్తున్నారు? ఎందుకు మనం సమాజంలో మనం చదువుతున్న సైన్స్ని ఒక సామాజిక కోణం వైపు మళ్లించాలంటే ఈ కథలు చదవాలి, సుమతి శతకాలు చదవాలి, వేమన శతకాలు చదవాలి, పాతకాలం నాటి పురాణాలు చదవాలి, ప్రబంధాలు చదవాలి, విప్లవ కవిత్వాన్ని చదవాలి, అభ్యుదయ కవిత్వాన్ని చదవాలి. సెంట్రల్ యూనివర్సిటీలో ఒక విద్యార్థి కుల అణిచివేతలతో చచ్చిపోయాడన్నటువంటి ఆ అబ్బాయిపై వచ్చినటువంటి కవిత్వాన్ని, సాహిత్యాన్ని చదవాలి. అప్పుడు వాడిలో ఒక సామాజికమైన చింతన వస్తుంది. అప్పుడు నువ్వు చదువుతున్న చదువుకి ఈ సామాజికమైన చింతనను కలిపితే వాడు ఒక ఉన్నతమైనటువంటి విలువలు ఉన్నటువంటి మనిషిగా సమాజంలో ఆవిష్కరించబడతాడు. కాబట్టి సామాజిక కార్యకర్తలను మనం చెప్తున్నాం, కానీ ఆ చెబుతున్న అంశాన్ని మనం ప్రాక్టికల్గా ఎంతవరకు చేస్తున్నటువంటి విషయాన్ని చూడాలి. అది చాలా బాధాకరమైన విషయం ఏంటంటే తరగతి గదుల్లో చెప్పాలి. 6 నుంచి 10 తరగతిలో చదువుతున్న విద్యార్థులకు ఇప్పుడు కొత్తగా సిలబస్లో ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అదే అమెరికాలో బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో మొత్తం కూడా 6వ తరగతి పిల్లవాడు చిన్న చిన్న పుస్తకాలని 2 పేజీలు, 5 పేజీలు, 10 పేజీల కథలకు సంబంధించిన విధిగా ఒక 10 చదవాలి. ఆ కథలను చెప్పాలి. టీచర్ చెప్తాడు. ఆ టీచర్ చెప్పిన కథను మళ్ళీ వచ్చి పిల్లలకు చెప్తారు. ఆ పిల్లలు చెప్తారు, పిల్లలు డిస్కషన్ చేస్తారు. ఇగో కథ ఇట్లా ఉంటుంది, కవిత్వం ఇట్లా ఉంటుంది, నవల ఇట్లా ఉంటుంది, సాహిత్యం ఇట్లా ఉంటుంది. ఇట్లా ఒక్కొక్క తరగతికి పెంచుతూ పోతారు. కాబట్టి 10th క్లాస్ అయిపోయేసరికి 6 నుంచి 10th అయిపోయేసరికి పిల్లవాడు ఒక 20-30 చిన్న చిన్న పుస్తకాలు వాడు చదువుతాడు. ఆ కల్చర్ అభివృద్ధి చేస్తే
అప్పుడు పుస్తకాలు చదువుతారు. అప్పుడు అబ్దుల్ కలాం జీవిత చరిత్ర అంటే అది కూడా ఒక సినిమా తీయాలి, ఎవరో ఒక డైరెక్టరు, ఆ డైరెక్టర్ సినిమా తీస్తే ఆ సినిమాని మొత్తం కూడా మళ్ళీ మనకు విడుదల చేస్తే దాన్ని చూస్తారు. చివరికి గాంధీ చరిత్రని ఇలా గాంధీ సినిమాని చూసి చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అట్లా కాకుండా తనకు తానుగా చదువుకొని పుస్తకం దగ్గరికి అతను వెళ్ళాలి. అతను వెళ్ళాలంటే అతనికి కావాల్సినటువంటి ఒక ప్రేరణ మనం కలిగించాలి. ఆ ప్రేరణ కలిగించడం తరగతి గదుల్లోనే సాధ్యం. ఉపాధ్యాయుడు, అధ్యాపకుడు మాత్రమే అది చేయగలుగుతాడు. ఆ పని చేసినప్పుడు 1,00,00,000 మంది విద్యార్థులు చదివితే మన కవులు రచయితలు రాసిన పుస్తకాలు ఎంత విరివిగా ప్రచారం జరుగుతుంది, అది మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. కాబట్టి పుస్తకం సామాజిక కార్యకర్తే. కానీ ఆ సామాజిక కార్యకర్తను తయారు చేసే తరగతి గదిలోనే ప్రపంచం యొక్క రూపకల్పన జరుగుతుందని చెప్తున్నా. పుస్తకాల రూపకల్పన అక్కడనే జరగాలి. సార్, ఒకప్పుడు మీ జనరేషన్లో ఎక్కువ ఫోన్లు లేవు, ఎక్కువ టెక్నాలజీ లేదు, ఎక్కువ నెట్వర్క్ లేదు. సో అప్పుడు ఏమవుతుండేనంటే పుస్తకాలు చదవడము, లేకుంటే సండే బుక్స్ చదవడము, లేకుంటే లైబ్రరీకి వెళ్ళి బుక్స్ చదవడము అలా ఉండేది. ఇప్పుడు ఎక్కువగా స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్లు, ఈ కాలంలో ఎక్కువ ఈ పిల్లలు మొత్తం ఇవే చూస్తున్నారు. అసలు ఈ ఇంటర్నెట్ ఇప్పుడున్న యువతకి ఎంతవరకు యూజ్ చేయాలి, ఎంతవరకు యూజ్ చేయకూడదు? అంటే ఒకటి ఏంటంటే ఇది రూపం మారుతూ ఉంటుంది. ఇసుక మీద అక్షరాల్ని రాసి నేర్చుకున్నటువంటి కాలం ఒకటి ఉంది. తాళపత్ర గ్రంథాలపైన మనం చూసాం, చాలా వరకు ఆకులపైన రాసినటువంటి పద్యాలని చూసాం, మనం సంస్కృత శ్లోకాలను చూసాం. అది ఆ కాలం. ఆ కాలం తర్వాత ప్రింటింగ్ వచ్చినాక పుస్తకం వచ్చింది. అట్లాగే కళారూపాలు కూడా అట్లే మారుతూ వచ్చాయి. ఒకప్పుడు తోలుబొమ్మలాటను మనం చూసాం, ఈరోజు సినిమా చూస్తున్నాం, ఈరోజు చిన్నపాటి షార్ట్ ఫిలిం చూస్తున్నాం. ఈరోజు ఈ దశకు రావడానికి కారణం తోలుబొమ్మ ఆట యొక్క డెవలప్మెంట్. అట్లాగే జ్ఞానానికి సంబంధించి, చదువుకు సంబంధించినటువంటిది ఒకప్పుడు మౌఖికంగా ఉండేది, ముఖస్థుతి డైరెక్ట్గా ఒక వేదాన్ని డైరెక్ట్గా చెప్తూ ఉంటే మౌఖికంగా నేర్చుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే పుస్తకంలోకి వచ్చేసింది, అచ్చు రావడంతో. ఈ అచ్చు నుంచి వచ్చిన డెవలప్మెంట్ ఏంటంటే సెల్ వచ్చేసింది, నెట్ వచ్చేసింది, ప్రపంచం అంతా కూడా ఒక కుగ్రామంగా మారిపోయింది. మారిపోయినప్పుడు సెల్ చేతిలోకి వచ్చేసింది. సెల్ చేతిలోకి వచ్చేంత ప్రపంచం మొత్తాన్ని వాడు చూసేస్తున్నాడు. మంచిదే, పుస్తకం చదవడం అంటే అచ్చుకొట్టిన పుస్తకమే చదవాల్సిన అవసరం లేదు. నెట్లో కూడా పుస్తకం చదువుకోవచ్చు, ఆన్లైన్లో పుస్తకాలు కొనుక్కోవచ్చు, సెల్లో పుస్తకాన్ని చదువుకోవచ్చు. మరి ఆ పని జరుగుతుందా అన్నది మనం ఆలోచించాలి. దాని రూపం మారింది అది. అయితే పుస్తకాన్ని, అచ్చైన పుస్తకాన్ని మనం చేతిలో పట్టుకొని చదువుతున్నప్పుడు ఉండే తృప్తి మాత్రం ఈ సెల్లో, వీటిలో, వాటిలో, డిజిటల్ రంగంలో మనం వస్తున్నట్టు దాంట్లో చూస్తే ఆ తృప్తి కలగదు, ఒక ఆనందం కలుగుతుంది. ఇది వాళ్ళకి అలవాటు చేయాలి. అంటే ఈ పిల్లలు మొత్తం కూడా అరచేతిలో ఉన్నటువంటి ప్రపంచం అంతా అరచేతిలోకి వచ్చింది నిజమే. ఈ అరచేతిలోకి వచ్చిన ప్రపంచంలో కూడా అసత్యాలు వస్తే ప్రమాదం, అరచేతిలోకి వచ్చిన ప్రపంచంలో అబద్ధాలు వస్తే ప్రమాదం. ఇది మనం తెలుసుకోవాలి. ఒక మెసేజ్ ఏం మాట్లాడుతున్నారండి ఆన్లైన్లలో మాట్లాడుతున్నటువంటి మాటలు. బాత్రూంలో కింద పడ్డావు, కాలు ఇరిగిందా, కాలు కట్టుకున్నారా, కాలు అయ్యిందా, కాలు తలనొప్పి వచ్చిందా, తగ్గిందా, వ్యవహారం, భోజనం చేసావా లేదా, ఇవేనండి సెల్లో మాట్లాడుకుంటాం. ఇవే మాట్లాడుకుంటాం మనం ఎక్కువ, వీటినే పెడతాం. ఇప్పుడే అతను కట్టుకొని బయటికి వచ్చాడు, అదొక ప్రచారం. అంటే మనం చేసే ప్రచారం ఏం చేస్తున్నాం దీంట్లో? ఈజిప్ట్లో ఒక అమ్మాయి ఒక మెసేజ్ పంపించింది. నేను ముస్లిం స్త్రీని, హస్నా అమ్మాయి పేరు. నేను ముస్లిం స్త్రీని, ఖురాన్ని చదువుకున్నాను, ఏ తప్పు చేయలేను, కానీ నేను నిరుద్యోగంతో బాధపడుతున్నాను. నాలాగే లక్షలాది మంది నిరుద్యోగంతో బాధపడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి రాజ్య పాలకులు నేను చెప్పిన మాటను వినడం లేదు. అందుకే మీ అందరికీ ఒక సందేశాన్ని పంపిస్తున్నాను. ఈ సందేశాన్ని చదువుకొని నాతో జమై, నాతో నిలబడే వాళ్ళు రండి అని చెప్పేసి ఒక మెసేజ్ పంపిస్తే ఈజిప్టు దేశ రాజ్యమే కూలిపోయింది. దట్ ఈజ్ 5 లైన్ల వాక్యం పంపిస్తే, హస్నా పంపించిన వాక్యంతో ఒక రాజ్యమే కూలిపోయింది. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పింది. మిలిటరీ కౌగిళ్లలోకి దేశం వెళ్ళిపోయింది. అంటే కారణం ఏంటంటే ఒక మెసేజ్ని మీరు ఉపయోగించుకోవాల్సినటువంటి ఈ ఐటీ విప్లవాల్ని ఒక సామాజికమైన కార్యక్రమాలకు ఉపయోగించుకునే దశకు రావాలంటే మొదట మీ మైండ్లో ఉన్నటువంటి మెచ్యూరిటీ ఎదగాలి. చాలా వరకు ఆ రకమైన దశ లేకపోవడం వల్ల వాళ్ళు అభూత కల్పనలకు సంబంధించినటువంటి చూస్తున్నారు, పిచ్చి పిచ్చి చూస్తున్నారు, అసభ్యకరమైనవి చూస్తున్నారు, ఒక మత్తులోకి వెళ్ళిపోతున్నారు.
పిల్లలంతా దాంట్లోకి పోయిన తర్వాత ఇప్పుడు మీరే నన్ను ప్రశ్నించడం కాదు, ఒక మంత్రి దగ్గరికి పోతే కూడా అదే మాట్లాడుతున్నాడు, ఒక ఎమ్మెల్యే దగ్గరికి పోతే కూడా అదే మాట్లాడుతున్నారు. ఏం చేస్తున్నారంటే ఎవ్వడినే పరిస్థితి లేదు ఇవాళ. దీంట్లోకి వచ్చింది, దీంట్లో మన అబద్ధాలను కూడా నిజమని నమ్మితే ప్రచారం చేసుకుందాం అనే దశకు రాజకీయ పార్టీలు వెళ్ళిపోయాయి. అంటే ఒక దేశ ప్రధాని ఎన్నుకోవడానికి కూడా మీరు సోషల్ మీడియాను వాడుకోండి, సోషల్ మీడియా అనే అందమైనటువంటి పదంతో చేస్తున్నారు. సోషల్ మీడియాను వాడుకోవాలి, ఒక ప్రమాదకరమైనటువంటి సంకేతాలు వచ్చినప్పుడు వాడుకోవాలి, ఒక ప్రమాదకరమైనటువంటి సందేశాలు అందించడానికి వాడుకోవాలి. దాన్ని మన వాళ్ళు ఏం చేశారంటే ఇటుపక్క తిప్పారు. సోషల్ మీడియాలో కూడా పుస్తకాలు చదువుకోవచ్చు, సోషల్ మీడియాలో కూడా కవిత్వం రాస్తున్నారు, సోషల్ మీడియా ద్వారా ఈరోజు కవులైన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇవాళ సోషల్ మీడియా ద్వారా ఈ కవి సంగమం అని ఒకటి ఏర్పడింది యాకూబ్ నాయకత్వంలో. ఈ కవి సంగమం అనేది ఏర్పడి ఫస్ట్లో నాకు 5-6 సంవత్సరాల క్రితం చూస్తే ఏమి యాకూబ్ ఇదేంది నెట్లో రాసుకొని కొట్టుకొని ఇది కవిత్వం అంటే ఎట్లా అంటే లేదు ఇది బాగా ఉందని చెప్పేసి చెప్తే ఇప్పుడు కొన్ని వందల మంది ఒక ఉసిళ్ళ పుట్టల్లాగా తయారయ్యారు. దీంట్లోంచి వాళ్ళు కవిత్వం రాస్తున్నారు. ఆ రాసేటువంటి వాళ్ళు బ్రహ్మాండంగా రాస్తున్నారు, సామాజిక చింతనతో రాస్తున్నారు. అవి మంచివే, అవి ప్రచారం చేసుకోవాల్సినవి, విస్తృతంగా ప్రచారం చేసుకోవాల్సినవి. కానీ వీటితో పాటుగా వీటిని డామినేట్ చేసేటువంటి శక్తులు దీంట్లో ప్రవేశించాయి. వాటి పట్ల కొంత జాగ్రత్తగా ఉండాలి. వీటిని కూడా మనం వాడుకోవచ్చు, బ్రహ్మాండంగా వాడుకోవచ్చు. ఐటీని కూడా వాడుకోవచ్చు బ్రహ్మాండంగా. ఒక సందేశం ఇప్పుడు పంపిస్తే హైదరాబాద్ బుక్ ఫేర్ ఫిబ్రవరి 9 నుంచి 19 వరకు జరుగుతుంది, రండి పుస్తక ప్రియులారా అన్నటువంటి సందేశాన్ని మీరు మీ యొక్క యూట్యూబ్ ద్వారా పంపిస్తే ఇది లక్షల మంది చదువుకొని వీటిని బ్రహ్మాండంగా ప్రచారం చేసుకొని రావాలి. జరగట్లే అది. గుంటూరు కారం సినిమా జరుగుతుంది, పుస్తకాన్ని జరగట్లే. అది ఇక్కడ ప్రమాదకరమైన అంశం. సార్, మీరు ఎప్పటి నుంచో ఈ బుక్ ఫేర్, హైదరాబాద్ బుక్ ఫేర్ని విజయవంతంగా నడిపిస్తున్నారు. సో ఇలా నడిపించే క్రమంలో మీరు ఎటువంటి సవాళ్ళని ఎదుర్కోవాల్సి వచ్చింది? సవాళ్ళేం లేవమ్మా, సవాళ్ళేముంటే పుస్తకానికి సవాళ్ళే ఉండరు. పుస్తక ప్రేమికులు ఉంటారు తప్ప పుస్తకాన్ని ద్వేషించేవాళ్ళు ఉండరు. ఇప్పుడు ఈ కాలంలో లేరు పుస్తకాన్ని ద్వేషించేవాళ్ళు. అంటే ద్వేషించేవాళ్ళు భావజాలాన్ని ద్వేషించేవాళ్ళు ఉంటారు, భావజాలాన్ని ద్వేషిస్తారు. ఏదో అట్టడుగు వర్గాల సాహిత్యాన్ని వాడు వేసుకుంటే కొంచెం పై కులాల్లో ఉన్నవాడి కోపం రావచ్చు, ఎవడో కింద కులం వాడు ఏదో మాట్లాడితే పై కులం వాడికి ఇంకేదో ఆగ్రహం రావచ్చు. దాని మీద ఉండొచ్చు తప్ప పుస్తకాన్ని పుస్తకంగా చదివే వాళ్లకు దీని మీద ఏం సవాళ్ళే ఉండవమ్మా. కాకపోతే ఏంటంటే ఒక సవాల్, మీరన్న ప్రశ్న ఏంటంటే తెలంగాణ రాష్ట్ర అవతరణకు ముందు హైదరాబాద్ బుక్ ఫేర్కి సంబంధించి ఒక స్థలం కావాలంటే ఎన్టీఆర్ స్టేడియం యొక్క ధర ప్రతిరోజు 1,00,000 రూపాయల పైన ఉంటుంది రెంట్. ఆ 1,00,000 రూపాయలకు సంబంధించినటువంటి ఆ రెంట్ పే చేయడం అన్నది ఏదో సోషల్ యాక్టివిటీస్ వాటికి చేసే వాళ్ళకు ఒక 50% వరకు తగ్గిస్తారు, అయినా 50,000 కట్టాలి. అట్లా మనం కట్టాలంటే దగ్గర ఒక 11 రోజులు దీనికి సంబంధించినవి ఎంత అవుతుందో చూడండి. దీని తర్వాత దానికి కన్స్ట్రక్షన్ నిర్మాణానికి ముందు ఒక 4 రోజులు, తీయడానికి ఒక 4 రోజులు, 8 రోజులు, ఒక 20-25 రోజులు మనకు రెంట్కి కావాలంటే ఎన్ని లక్షలు అవుతాయో చూడండి. ఇది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఒక సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలని అందించింది. దాంతో మేము చాలా వరకు అది ఒక ఛాలెంజే. అంటే పుస్తకాలు పెట్టుకొని అమ్ముకునేటువంటి వాళ్లకు, పుస్తకాల నిర్వాహకులకు ఇంత రెంట్ పే చేయడం కష్టం. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రాగానే దాని మీద లిమిట్ ఎత్తివేసింది. కాబట్టి మాకు ఉచితంగా ఇచ్చారు ఆ స్థలాన్ని. అట్లా ఒక 2-3 సంవత్సరాల వరకు ఉచితంగా ఇచ్చారు. ఆ స్థలాన్ని ఇచ్చిన తర్వాత మాకు జరిగినటువంటి పరిణామం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కొంత సహాయ సహకారాలు కూడా అందాయి. మద్దతు వాళ్ళు ప్రకటించడం, వాళ్ళ స్టాల్స్ వాళ్ళు పెట్టడం. ఇప్పుడున్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం గారు ఉన్నారు, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ. ఆయన ఒక 3-4 ఏళ్ల క్రితం సాంస్కృతిక శాఖకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నారు. వెంకటేశం గారు ఏం చేశారంటే ఏకంగా పుస్తక నిర్మాణాలు జరుగుతుంటే, అక్కడ స్టాల్ నిర్మాణాలు జరుగుతుంటే ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ నేరుగా వచ్చి బాధ్యత తీసుకొని ఎట్లా జరుగుతున్నాయి, ఎట్లా ఉన్నాయి టెంట్లు నిర్మాణాన్ని, పుస్తకాల ప్రేమికుడు, కింద నుంచి చదువుకొని వచ్చాడు, జ్ఞానంతో పైకి వచ్చాడు. వాళ్ళమ్మ కష్టపడి పనిచేస్తే జనగామలో ఆ తల్లి చాలా పేదరికం నుంచి వచ్చినటువంటి వాడు పాలనా రంగంలో ఉన్నతమైన దశకి వెళ్ళాడు. జ్ఞానం విలువ తెలుసు అతనికి. అందుకే అతను ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ నేరుగా రావడం ఫస్ట్ టైం. అతను వచ్చి మొత్తం ఏర్పాట్లు చూసి దీనికి ఒక రాజముద్రను కూడా కొట్టిపడేస్తాడు, ఇది గవర్నమెంట్ నిర్వహిస్తుందన్న దశను తీసుకొని వచ్చేసాడు దానికి. దాంతో ప్రభుత్వం సంపూర్ణమైన సహకారం ఇచ్చి ఆ పుస్తకాలకు సంబంధించి గత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూడా సంపూర్ణ సహాయ సహకారాలు అందించారు.
ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా బ్రహ్మాండమైనటువంటి సంపూర్ణమైనటువంటి సహకారాలు ఇచ్చారు. కాబట్టి పుస్తకాలకు సంబంధించినటువంటి విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎట్లా వచ్చిందంటే, పొరుగు రాష్ట్రాలు కూడా, పొరుగున ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కూడా హైదరాబాద్లో బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలకు ప్రభుత్వం బ్రహ్మాండమైన సహకారం అందిస్తున్న దశకు విజయవాడ పుస్తక ప్రదర్శన కూడా వచ్చేసింది అక్కడ. ఓకే. ఇతర రాష్ట్రాలు కూడా ఒక నమూనాగా వచ్చింది. కాబట్టి ప్రభుత్వం నుంచి బ్రహ్మాండమైనటువంటి సహాయ సహకారాలు అందుతున్నాయి. మేము ఎదుర్కొన్న సవాల్ ఏంటంటే, అంటే సవాలేం కాదు అది, మేము ఒక 2014లో బుక్ ఫేర్కి, ఓకే. అప్పుడు నేను ప్రెసిడెంట్ అయ్యాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక దశాబ్ద కాలం 10 సంవత్సరాల నుంచి నేనే హైదరాబాద్ బుక్ ఫేర్కి ప్రెసిడెంట్గా ఉన్నాను. మేమేం చేసామంటే, నాతో పాటు ఆ సెక్రటరీ చంద్రమోహన్ అని ఉన్నాడు, కోయ చంద్రమోహన్. అట్లాగే మాకు రాజేశ్వరరావు గారు అని ట్రెజరర్ ఉన్నారు. అట్లాగే నారాయణ రెడ్డి అని మాకున్నారు, రాజేశం అని ఉన్నారు, విశాలందరి నుంచి, నవ తెలంగాణ నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు మిత్రులు. మేమందరం కలిసి నవ తెలంగాణ, నవచేతన, మేము పబ్లిషర్స్ అందరం కలిసి ఏం చేసామంటే, మేము ఓన్లీ హైదరాబాద్లో పుస్తకాలు అమ్ముకొని పుస్తకాలు ప్రదర్శనశాలగా పెట్టేవాళ్ళమే కాదు. సహజంగా మేము కూడా రచయితలం కావడంతో ఏమైపోయిందంటే, ఒక 400-500 విద్యా సంస్థలు, కాలేజీలు, యూనివర్సిటీల దగ్గరికి నేరుగా వెళ్ళాం. క్లాస్కి వెళ్ళాం. వెళ్ళి అక్కడ పోయి సెమినార్లు పెట్టాం. సెమినార్లు పెట్టి, పలానా డిసెంబర్లో ఇక్కడ పుస్తక ప్రదర్శన జరుగుతూ ఉంటుంది, కాబట్టి మీరంతా అక్కడికి రావాలి, మీరంతా పాల్గొనాలి. కాబట్టి పుస్తకాలు, ఇందాక మీరు అడిగినటువంటి ప్రశ్న, ఆ పుస్తకాలు మొత్తం సమాజాన్ని కదిలించే కార్యకర్తలు, మీరంతా కార్యకర్తలు, ఒక ప్రతి వ్యక్తి ఒక పుస్తకమే, ఈ పుస్తకమే అక్కడ కదిలి రావాలని చెప్పేసి ఆ పిల్లల్ని ప్రేరణ కలిగించాం. దాంతో ఏమైపోయిందంటే, స్కూల్ నుంచి కాలేజీ, యూనివర్సిటీల వరకు విస్తృతమైన ప్రచారం. ఈ ప్రచారం 1, 2, 3 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలకు కూడా వెళ్ళిపోయి ప్రచారం చేశాం. ఈ ప్రచారంతో ఇన్స్టిట్యూట్స్, తెలంగాణ ముఖద్వారమైనటువంటి కోదాడలో ఉన్నటువంటి ఒక ప్రైవేటు విద్యా సంస్థకు చెందినటువంటి విద్యాసంస్థ, వాళ్ళు బస్సులు వేసుకొని అక్కడి నుంచి పిల్లల్ని తీసుకొని వస్తారు ప్రతి ఏడాది. సూర్యాపేట నుంచి వస్తున్నారు, జనగామ నుంచి వస్తున్నారు, ఇటు రంగారెడ్డి జిల్లా నుంచి వస్తున్నారు, ఇటు మహబూబ్నగర్ జిల్లా నుంచి వస్తున్నారు, పిల్లల్ని తీసుకొని వచ్చేస్తున్నారు అక్కడికి ప్రేరణ కలిగించడానికి. ఇది మేము చేసినటువంటి కృషి. మేము అంటే దానికి సంబంధించి మేము ఆనందపడుతున్నాం, గర్వపడుతున్నాం. ఏమన్నా చేసామంటే, మేము ఇట్లా తిరగడం వల్ల ఇంతమంది వస్తున్నారంటే చాలా సంతోషం అనిపించింది మాకు. ఎందుకంటే మేము ఏ పుస్తకాన్ని అయితే అక్కడికి తీసుకుపోవాలనుకున్నాం అక్కడ తీసుకుపోయినాం. చివరికి ఈ యొక్క ప్రేరణతోటి మేము ఎక్కడ పోయినామంటే, ఖమ్మం జిల్లాలో యాకూబ్ అని, మాకు ఇందాక చెప్పాను మీకు, ఒక కవి, ఒక చిన్న పల్లెటూరు కుగ్రామం, రొట్టెమాకు రేవు అనే గ్రామంలో కూడా పుస్తక ప్రదర్శన పెట్టే దశకు మేము వెళ్ళాం. పుస్తకాన్ని హైదరాబాద్ మహానగరాలకే కాదు, ఆ మారుమూల గ్రామంలో ఉన్నటువంటి గ్రామ గడపల దాకా ఈ పుస్తకాన్ని తీసుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇది సవాలేం కాదు, ఇది మేముగానే ఒక ప్రశ్న సవాల్ వేసుకొని ఆ సవాల్తోటి మేము తిరిగితే దాంతో మంచి ప్రేరణ వచ్చింది. ఎంత ప్రేరణ వచ్చిందంటే, హైదరాబాద్ నగరంలో పోయిన సంవత్సరం డిసెంబర్లో ఎలక్షన్స్ జరుగుతూ ఉంటే డిసెంబర్ నెలలో మేము నిర్వహించలేకపోయాం. ప్రతి ఏడాది పుస్తక ప్రదర్శన అంటే డిసెంబర్ 18 నుంచి 28 వరకు జరుగుతుంది. అంటే అది ఏమైపోయిందంటే క్యాలెండర్గా మారిపోయింది. హైదరాబాద్ నగరంలో వినాయక చవితి ఉత్సవం లాగా, రంజాన్ పండుగలాగా, క్రీస్తు జననం ఉన్నటువంటి క్రీస్తు పుట్టుకలాగా, డిసెంబర్ 25 లాగా అతి పెద్ద ఉత్సవంగా ఈరోజు హైదరాబాద్ బుక్ ఫేర్ మారిపోయింది. ఎంత దాకా పోయిందంటే చాలా విస్తృతంగా వెళ్ళిపోయింది. అది 10 లక్షల మంది అక్కడికి వచ్చి పుస్తక ప్రియులు వచ్చే కేంద్రంగా మారిపోయింది. ఆ విషయంలో మా జీవితంలో చాలా ఆనందంగా, గర్వంగా చెప్పుకునేది ఏంటంటే, 10 లక్షల మంది వచ్చే ఒక జంక్షన్గా అది మారిపోయింది. ఇంకెంతకంటే ఏం ఆనందం కావాలి బుక్ ఫేర్కి. ఇది సవాల్ కాదు, మేము చేసినటువంటి ఒక రకమైనటువంటి కృషి. మా టీం, హైదరాబాద్ బుక్ ఫేర్ టీం, ఈ టీం మొత్తం చేసినటువంటి పని. సార్, ఇప్పుడు మీ ఈ బుక్ ఫెస్టివల్లో ఎన్ని స్టాల్స్ ఈసారి కనిపించనున్నాయి, అండ్ అలాగే ఏ రాష్ట్రాల నుంచి పుస్తక ప్రియులు రాబోతున్నారు? 300 స్టాల్స్ వరకు వచ్చాయమ్మా. ఇంకా పెరిగితే కొంచెం సంఖ్య పెరుగుతూ ఉండొచ్చు. 300 వరకు వచ్చాయి. ఇప్పుడు 300 స్టాల్స్ ఉన్నాయి. అట్లాగే చాలా వరకు భిన్న భాషలకు చెందినటువంటి పుస్తకాలు ఇక్కడికి వస్తాయి. వివిధ రాష్ట్రాల నుంచి కూడా వస్తారు, పుస్తక ప్రదర్శనకు బాగా వస్తారు. పొరుగు రాష్ట్రాల నుంచి, కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, ఇటు ఒరిస్సా నుంచి, చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి స్టాల్స్ పెడతారు. ఇది హైదరాబాద్ అన్నది మొత్తం కూడా ఇది గంగా జమున తెహజీబ్ సంస్కృతికి చిహ్నం కాబట్టి భిన్న భాషలకు, భిన్న సంస్కృతికి చెందిన వాళ్ళు ఉంటారు. అన్ని భాషలకు సంబంధించిన పుస్తకాలు అక్కడ దొరుకుతాయి. ప్రపంచ ప్రసిద్ధి వహించినటువంటి పబ్లిషర్స్ మొత్తం కూడా
ఇక్కడికి వస్తారు. ఒకవేళ వాళ్ళు రాలేని పరిస్థితి ఏర్పడితే వాళ్ళ యొక్క బుక్స్ని ఇక్కడ ప్రదర్శించడానికి కూడా బుక్ ఫేర్ జాగ్రత్తలు తీసుకుంటుంది. ఓకే. సార్ ఇప్పుడు చాలా మంది పుస్తక ప్రియులు హైదరాబాద్ బుక్ ఫేర్‌కి వస్తూ ఉంటారు. ఈసారి ఎలాంటి కొత్తదనం కనిపించబోతోంది మీ బుక్ ఫేర్‌లో? అంటే కొత్తదనం అంటే మనకు ఈ సంక్రాంతి ముగ్గుల్లాగానే ఇది కూడా ప్రతి ఏడాది మేము చేసే కార్యక్రమాలు ఏంటంటే ఒక సాహిత్య సాంస్కృతిక రంగాలకు సంబంధించినటువంటి విభిన్నమైన కార్యక్రమాలు చేపడతాం. అంటే చాలా వరకు అంటే చాలామంది పుస్తకాలు అక్కడ పోతే బుక్ ఫేర్ పోతే పుస్తకాలు కొనుక్కొని రావచ్చు అనుకునే దశ నుంచి ఇక్కడ జరుగుతున్న డిబేట్స్ మొత్తం కూడా ఎక్కడి వరకు వచ్చినాయంటే విభిన్న కోణాల్లో ఉన్నటువంటి అస్తిత్వ ఉద్యమాల గురించి, సాహిత్య ఉద్యమాల గురించి ఆ డిబేట్స్ స్టార్ట్ చేశాం. ఈసారి కూడా ఒక వినూత్నమైనటువంటి ప్రోగ్రామ్స్ని మేము సిద్ధం చేస్తున్నాం. అట్లాగే చాలా వరకు పోయినసారి ఒక సాహిత్య సాంస్కృతిక రంగాల్లో ఒక ఉన్నతమైన దశకు ఎదిగినటువంటి వాళ్ళతోటి ముఖాముఖి కార్యక్రమాలు పెట్టాం. చాలా పుస్తకాల మీద డిబేట్లు పెట్టాం. ఈ ఏడాది కూడా కొన్ని పుస్తకాలపైన డిబేట్లు పెడదాం అనుకుంటున్నాం. ఇప్పుడు శివశంకర్ లాంటి వ్యక్తి ఉన్నాడు. జాతీయ పెట్రోలియం శాఖ మాచ్యులుగా ఉన్నటువంటి శివశంకర్ ఉన్నాడు. ఆయన ఆత్మకథ పుస్తకం ఇటీవల వచ్చింది. అది ఈ తరానికి ప్రచారం చేస్తే బాగుంటుంది కదా, ఈ తరానికి చెప్పాలి కదా. శివశంకర్ అంటే ఎవరంటే పెట్రోలియం శాఖ మాచ్యులుగా చేశారనో న్యాయశాఖ మంత్రిగా చేశారనో చెప్పడం కాకుండా ఆయన జీవితంలోనే చాలా ఉన్నతమైనటువంటి కలాం లాంటి ఒక గొప్ప చరిత్ర ఉన్నటువంటి శివశంకర్ లాంటి జీవిత చరిత్రని అక్కడ డిబేట్లో పెట్టడం వల్ల అందరూ తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇట్లా కొన్ని జీవిత చరిత్రలకు సంబంధించిన అంశాలు, అట్లాగే కొన్ని ఇప్పుడు మనకు గద్దర్ ఈసారి ప్రాంగణం పేరు గద్దర్ ప్రాంగణం అని పెడుతున్నాం. ఆయన ప్రజాయుద్ధ నౌకగా ఉన్నాడు, విశ్వవిఖ్యాత కవిగా ఉన్నాడు, ఆయనలో మార్క్స్ ఉన్నాడు, ఆయనలో అంబేద్కర్ ఉన్నాడు, ఆయనలో సామాజిక కార్యకర్త ఉన్నాడు. కాబట్టి గద్దర్ లాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి తన యొక్క కాలి గజ్జెలతోటి మొత్తంగా పెద్ద శబ్దం చేసి ప్రజల కోసం మాట్లాడినటువంటి, పాడినటువంటి, ఆడినటువంటి ఆట పాట మాట ధూమ్ధామ్ యొక్క ఒక విశ్వరూపం గద్దర్. ఆ గద్దర్ యొక్క ప్రాంగణాన్ని గద్దర్ పేరు పెడుతున్నాం, గద్దర్ ప్రాంగణం అని చెప్పేసి. అట్లాగే రవా శ్రీహరి గారని చాలా అట్టడుగు కులాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి రవా శ్రీహరి గారు. ఆయన సంస్కృతంలో పండితుడయ్యాడు, గొప్ప పండితుడయ్యాడు. ద్రవిడ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అయ్యాడు, తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ అయ్యాడు. సంస్కృతంలో అనేక పుస్తకాలు రాశాడు, సంస్కృతం నుంచి తెలుగులోకి అనేకం అనువదించాడు. అట్లాగే అనేక తెలంగాణ పారిభాషిక పదాలకు సంబంధించిన గ్రంథాలను, నిఘంటువుల్ని తయారు చేశాడు. అలాంటి రవా శ్రీహరి గారి పేరుతోటి ఈసారి ఆ వేదిక పేరు రవా శ్రీహరి వేదికను కూడా పెడుతున్నాం. ఇది ఈసారి గద్దర్ పేరు, రవా శ్రీహరి గారి పేరు పెడుతున్నాం. దాంతో పాటుగా మొత్తంగా వినూత్నమైనటువంటి కార్యక్రమాలు, వాళ్ళపైన డిస్కషన్స్ కూడా పెడతాం, డిబేట్స్ కూడా పెడతాం. సార్, ఈ హైదరాబాద్ బుక్ ఫెస్టివల్ సెక్రటరీ వాసు గారు కానివ్వండి, ఉపాధ్యక్షులు కోయ చంద్రమోహన్ రావు గారు కానివ్వండి, మీకు ఎలాంటి సహకారం అందించారు, అలాగే వాళ్ళ పాత్ర ఎలా పోషించారు ఇందులో? అందరం కలిసి పనిచేస్తాం టీంవర్క్గా. వాసు గారు కానివ్వండి, కోయ చంద్రమోహన్ గారు కానివ్వండి, అట్లాగే ఫౌండర్ మెంబర్ ట్రెజరర్గా ఉన్నటువంటి రాజేశ్వరరావు గారు ఉన్నారు. ఆయన 31వ పుస్తక ప్రదర్శన దగ్గర నుంచి ఇప్పటి వరకు మాతో కలిసి ఉన్నటువంటి రాజేశ్వరరావు గారు కానివ్వండి. అట్లాగే అక్కడ ఉన్నటువంటి విశాలాంధ్రకు సంబంధించి నవచేతనకు సంబంధించినటువంటి నారాయణ రెడ్డి గారు కానివ్వండి, మాకున్నటువంటి మంచి పుస్తకం సురేష్ గారు కానివ్వండి, అట్లాగే అక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి ఒక పెద్ద శిఖరంలాగా ఉన్నటువంటి వేదకుమార్ గారు లాంటి వాళ్ళు కానివ్వండి, అనేక మంది మాకు కావాల్సినటువంటి అందరం కలిసి పనిచేస్తాం, యూనిట్గా పనిచేస్తాం, స్వేచ్ఛగా పనిచేస్తాం. ఈ పనిచేయడంలో దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఒక పుస్తకాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి, పుస్తకాన్ని మనం ప్రచారం చేయాలి. కావాలంటే మేము చర్చించుకుంటాం, అంతర్గతంగా చర్చించుకుంటాం, మాట్లాడతాం. దాంట్లో ఇంటర్నల్గా మేము కావాలంటే ఎట్లా చేద్దాం, ఏం చేద్దాం అన్నట్టు పోటీలు పడతాం తప్ప దానికి సంబంధించినటువంటి ఏం లేదు. అందరం కలిసి చేస్తాం, టీం వర్క్ చేస్తాం. కాబట్టి టీం వర్క్లో నేను ప్రెసిడెంట్ కాబట్టి ప్రెసిడెంట్గా ఇక్కడ కనిపిస్తున్నాను, నేను సెక్రటరీగా ఉంటే సెక్రటరీగా కనిపిస్తారు, ఉపాధ్యక్షుడు ఉంటే ఉపాధ్యక్షుడు కనిపిస్తారు. ఇది ఒక టీం వర్క్. కాబట్టి ఒక టీం వర్క్ లేకుండా ఏది సాధ్యం కాదు. అందరం కలిసి బ్రహ్మాండంగా పనిచేస్తున్నాం. ఇది రాజకీయాలకు సంబంధించినటువంటిది ఏం కాదు. ప్రభుత్వాలు మారితే ఇక్కడ మారాలనో, ప్రభుత్వం ఉంటే ఇది ఉండాలనో ఇదేం ఉండదు. అన్ని ప్రభుత్వాలు కూడా పుస్తకానికి బ్రహ్మాండంగా పట్టాభిషేకానికి అందరూ వస్తారు. కాబట్టి ఇది ఒక దేవుడి యొక్క కళ్యాణం. 1,00,000 జ్యోతులు వెలిగిస్తున్నాం, 1,00,000 జ్యోతులు వెలిగిస్తామని ఎన్టీఆర్ స్టేడియంలో పెడుతూ ఉంటారు, అప్పుడప్పుడు కార్యక్రమాలు పెడుతుంటారు. ఇది 1,00,000 పుస్తకాలు అక్కడికి వస్తున్నాయి. ఇది ఒక 1,00,000 పుస్తకాల యొక్క పండుగ. కాబట్టి ఈ 1,00,000 పుస్తకాల పండుగకి దీంట్లో భేదాభిప్రాయాలు ఇవ్వమ్మా. ఇక్కడ ఎవరైతే పని చేయగలుగుతారో వాళ్ళు వస్తారు. ఎంతమంది పనిచేస్తే అంత ముఖ్యం. ఇంకా ఎంతమంది కావాలంటే అంతమంది మేము తీసుకుంటాం. ఇంకా కొంతకాలం పోయిన తర్వాత దీన్ని డెవలప్ చేస్తే, ఇంకా ఒక అడుగు ముందుకేస్తే అన్ని విద్యా సంస్థలు కూడా వాళ్ళు షేర్ చేసుకొని
వాళ్ళ స్కూళ్ళలో వాళ్ళే పుస్తక ప్రదర్శనలకు సంబంధించి ఒక సెమినార్లు పెట్టుకొని పిల్లల్ని మోటివేట్ చేసే దశకు రావాలి. సార్ ఇప్పుడు మీ బుక్ ఫెస్టివల్‌లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? అంటే ఒకటమ్మా ఒక్కొక్కటి అన్ని అనుభవం నుంచి ఒక్కొక్కటి నేర్చుకున్నాం. హ్మ్. చాలా వరకు ఇట్లా ఉంటుంది అని చెప్పేసి అంటే ఫస్ట్‌లో మేము 2014లో ఉన్నప్పుడు మేము ఫస్ట్ టైం ఏర్పాటు చేసినటువంటి పుస్తక ప్రదర్శనకి బాగా వస్తారనుకున్నాం గానీ, ఇంతగా వస్తారనుకోలేదు. ఇంతగా అంటే అది లక్షల్లో దాటిపోతారనుకోలేదు. ఓకే. ఈ లక్షల్లో దాటిపోవటం వల్ల జరిగినటువంటి పరిణామం ఏంటంటే దుమ్ము లేచిపోయిందంటారు. ఆ దుమ్ము లేచింది కదా అంటాం కదా! ఆ ఆ! దుమ్ము లేవడంతోటి అందరూ అయ్యా దుమ్ము లేస్తుంది ఇక్కడ అని చెప్పారు. కాబట్టి దుమ్ము లేవకుండా ఏం చేయాలని చెప్పేసి ఓకే. ఇక్కడ మొత్తం టార్ బాల్స్ మొత్తం వేసేసి దుమ్ము లేకుండా చేసాం. అట్లాగే నీళ్లు పెట్టాం. ఆ నీళ్లు పెడితే చాలా వరకు తెలంగాణలో అప్పుడంటే 2014 వరకు నీళ్లు లేవు, కన్నీళ్ళే ఉన్నాయి గానీ నీళ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి. కానీ ఓకే. నీళ్లు మేము సప్లై చేయడంలో చాలా వరకు ఏమంటే మేము అనుకున్న క్యాన్ల కంటే మించి వచ్చారు. కాబట్టి ఓకే. మంచినీళ్ళ సప్లై కావాలన్నారు. మంచినీళ్ళు కూడా పెట్టాం. అట్లాగే ఫుడ్ కోర్టులు లేవన్నారు. బ్రహ్మాండంగా ఫుడ్ కోర్టులు పెట్టాం. ఫుడ్ కోర్ట్స్ పెట్టేసి వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళే ప్రైవేట్ వాళ్ళ క్యాటరింగ్ వాళ్ళు చేసుకుంటారు. దానికి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి కావాల్సినవి. కాబట్టి దీంట్లో ఇంక ఇవి లేవన్నారు. వాళ్ళకి అంటే ఎవరు ఏది కోరితే వాటిని తీసుకొని వాటన్నిటిని పరిపుష్టి చేసుకుంటూ ముందుకు పోతున్నాం. అట్లాగే మాకు సంబంధించిన దాంట్లో అరేంజ్మెంట్స్‌లో గేట్లు ఇట్టించి రావాలా, అట్టించి రావాలా కొంత ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందిని కూడా అధిగమించాం. అంటే ప్రతి ఒక్కటి అనుభవం నుంచి నేర్చుకున్నాం. అనుభవం నుంచి నేర్చుకొని చేసినటువంటి కార్యక్రమాలు చాలా మంచిగా సక్సెస్‌ఫుల్‌గా జరిగింది. మంచిగా జరుగుతుంది. మంచి ప్రతిష్ట వచ్చింది దీనికి. ఎంత ప్రతిష్ట వచ్చిందంటే చాలా పెద్ద ప్రతిష్ట వచ్చింది. బుక్ ఫేర్ అంటే ఎక్కడి దాకా పోయిందంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక పదవులని ఇదొక పదవిగా మారిపోయింది. హైదరాబాద్ బుక్ ఫేర్ అంటే చాలా పెద్దది కదా! ఇది కూడా ఈ బుక్ ఫేర్‌కి కూడా మనకేమన్నా వస్తదా అనేటువంటి పరిస్థితి పోయింది. మేము ప్రజలు ప్రభుత్వం అంటే ప్రజలే కదా! ప్రభుత్వంతో కలిసే కదా అందరం చేసేది. ఈ ప్రభుత్వంతో కలిసి చేస్తున్న యాక్టివిటీస్ తోటి ప్రభుత్వ స్టాల్స్ కూడా పెట్టాం. ముఖ్యమంత్రి స్టాల్స్ కూడా పెట్టాం. ముఖ్యమంత్రి రాసిన పుస్తకాలను కూడా దాంట్లో పెట్టాం. ముఖ్యమంత్రి మీద వచ్చిన పుస్తకాలను కూడా పెట్టాం. అది ఎక్కడి దాకా పోయిందంటే చాలా విస్తృతమైన ప్రచారం వచ్చి అది ఒక పెద్ద ప్రభుత్వ సంస్థ అన్నటువంటి దశకు కూడా ఆ పేరు కూడా వచ్చింది. అది జరిగింది. దాన్ని మనం కాపాడుకుంటూ ముందుకు తీసుకుపోవడం బెంగాల్లో ఎట్లా జరిగిందో అట్లాగే హైదరాబాద్లో కూడా దాన్ని అట్లా నిర్వహించాలనే తలంపుకి ఇంకా మేము చేరుకోలేకపోయాం కానీ చేరుకుంటాం. సార్ మీ బుక్ ఫేర్‌ని ఇంత విజయవంతంగా నడిపించినప్పటికీ ఎప్పుడైనా మీ మీద విమర్శలనేవి వచ్చాయా? ఇప్పుడు విమర్శలంటే ఇప్పుడు మీరు రాజకీయ పార్టీ అయితే నా మీద ఏమైనా విమర్శలు వస్తాయి. నేను ఇప్పుడు సాహిత్య అకాడమీ చైర్మన్‌గా చేస్తే నా మీద ఏమైనా విమర్శలు రావచ్చు. హ్మ్. నేను బీసీ కమిషన్ సభ్యుడిగా ఉంటే బీసీ కమిషన్ సభ్యుడు ఇట్లా ఉండి ఇట్లా మాట్లాడకూడదని నా మీద విమర్శలు హ్మ్. రావచ్చు. హైదరాబాద్ బుక్ ఫేర్ మీద విమర్శలు రావడం అంటే ఇక విమర్శలు చేసే వాళ్ళకు ఉండేటువంటి జ్ఞానానికి సంబంధించిన అంశం వాళ్ళకి. పుస్తకాల మీద కూడా చేసే దీంట్లో ఏముండవు డబ్బులు అయితే ఏముండవు. ఇక్కడ ఓకే. ఎవరైతే టెంట్ పెట్టుకుంటారో ఎవరి టెంట్‌కి వాళ్ళు డబ్బులు పే చేసుకుంటారో వాళ్ళు కట్టుకుంటారు. హ్మ్. ఇక్కడ కావాలంటే వాళ్ళకి సర్వీస్ చేసేది. దీంట్లో గిదులు ఏమి ఉండవు. మొత్తం విధులు మాత్రమే ఉంటాయి. దీంట్లో కూడా ఆరోపణలు చేసుకుంటారంటే ఇక చేసేవాళ్ళకి ఆరోపణలు. యూరినల్స్ ఈసారి బాగా లేవు అని అరిచేవాళ్ళు ఉంటారు. మనం ఏం చేస్తాం? హ్మ్. యూరినల్స్ బాగాలేకుంటే ఒకసారి 10 అన్నారు. 20 పెంచాం, 30 పెంచాం, 40 పెంచాం. దాన్ని ఒక కరపత్రం తీసుకొని కూడా వేస్తామంటే వేసుకొని మాకు సంబంధించిన అంశం కాదది. కానీ వాళ్ళు చెప్పిన విషయాన్ని మాత్రం తప్పకుండా తీసుకుంటాం. యూరినల్స్ బాగాలేవంటే బాగా చేసాం. అందరికంటే బాగంటే ఐ మీన్ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా కొంత ఏర్పాటు చేయలేకపోయాం. మేము కూడా బాధపడ్డాం ఫస్ట్‌లో 3, 4 ఏళ్ల క్రితం. యూరినల్స్ అరేంజ్ చేసాం. మంచిగా వాళ్ళ టాయిలెట్స్ వాటికి కావాల్సినటువంటి బ్రహ్మాండంగా చేసాం. ఫ్రెష్ రూమ్స్ తయారు చేసి పెట్టాం. ఇక ఆరోపణలు చేయడమే ధ్యేయంగా పెట్టుకున్న వాళ్ళకు ఉండేవి ఉంటాయి కొన్ని. వాళ్ళు ఎక్కడైనా కూడా ఇంకా ఈసారి ఏమి దొరకకపోతారా? ఎక్కడ దొరుకుతారని చెప్పి హ్మ్. తిరుగుతుంటారు. వాళ్ళ పనే అది. వాచింగ్ డాగ్స్ లాగా వాళ్ళు తిరుగుతూనే ఉంటారు. అట్లా తిరిగేవాళ్ళు కొన్ని చేస్తూ ఉండొచ్చు. కానీ అట్లా చేసేవి కూడా ఏం లేవమ్మా చెప్పుకోదగ్గవి. ఏముంటాయి చెప్పండి? పుస్తక ప్రదర్శనలో కూడా ఆరోపణలు ఉంటాయి. హ్మ్. పుస్తక ప్రదర్శనలో కూడా ఏముంటాయని దాంట్లో? ఏముండవు. దాంట్లో ఉండేది ఆరోపణలు ఏముండవు. కావాలంటే ఇంకా మంచిగా చేయాలనుకుంటారు ఎవరైనా. కాబట్టి ఆ మంచిగా చేయడంలో మా వంతు కర్తవ్యంగా మేము బాగానే చేశాం. ఇంకా మెరుగ్గా ఉండాలని అనుకుంటాం ఎప్పుడు కూడా. ఆ మెరుగైన పరిస్థితి తప్ప ఆరోపణలంటూ ఏముండవమ్మా. ఏమన్నా వచ్చినాయా మీ దృష్టికి? లేదు. అడుగుతున్నాం. అంటే మీ చెప్పండి. దృష్టిలో ఉంటాయి గదా! సో, ఏంటంటే ఇప్పుడు అందుకోసం మీకు ఆ అలాంటివి గమ్మత్తు ఉంటాయని. ఏంటంటే ఈ డిబేట్‌లో వచ్చి నిలబెట్టిన తర్వాత మీరు అడిగే ప్రశ్నలకు మేము సమాధానాలు చెప్పాలి కాబట్టి తప్పకుండా అంటే ఆరోపణలు వచ్చే దశకు ఏం లేవమ్మా ఇది. ఓకే. ఎందుకంటే ఈ ఆరోపణలు అంటే పుస్తకం అనని ఈరోజు ఒకప్పుడు పుస్తకాలు కొంతమందికే పరిమితమైన పుస్తకాలని ఈరోజు వీధుల్లోకి తీసుకుపోయాం. ఇళ్ళకాడికి తీసుకుపోయాం. సార్ ఈసారి మీ బుక్ ఫేర్ ప్రత్యేకతలేంటి? అండ్ అలాగే చాలామంది సెలబ్రిటీలు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అండ్ ఈసారి ఎవరెవరు వచ్చే ఛాన్స్ ఉందని మీరు అనుకుంటున్నారు? మేము తప్పకుండా ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి గారిని రావాలని చెప్పేసి మేము కోరాం. ఓకే. కోరతాం. అడిగాం. విన్నపాలు కూడా పంపిస్తాం.
ఒకవేళ వారు వస్తే మాకు సంతోషం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఓకే. సాంస్కృతిక శాఖ మార్చులు మాకు కన్సర్న్ డిపార్ట్మెంట్ అక్కడ ఉన్నటువంటి ఆ స్థలాన్ని ఇచ్చి అవన్నీ ఏర్పాట్లు చేసినటువంటి సాంస్కృతిక శాఖ మార్చులు మాత్రం తప్పకుండా వారు వస్తారు. అట్లాగే ఇంకా చాలామంది న్యాయవాదులు, న్యాయమూర్తులు చాలామంది దాంట్లో చర్చలు పెట్టేవాళ్ళు కనుక మేము పిలుస్తున్నాం, కొంతమందిని వాళ్ళు కూడా వస్తారు. కవులు రచయితలుగా వచ్చిన వాళ్ళకి ఏదైనా ఒక జంక్షన్ ఇక వాళ్ళు ప్రతిరోజు వాళ్ళు కవులు రచయితలుగా వచ్చిన వాళ్ళు ఉంటారు. మేము బుక్ ఫేర్కి సంబంధించిన యాక్టివిటీస్ కొన్ని మేము చేస్తాం. ఓకే. యాక్టివిటీస్ ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క కార్యక్రమాలు చేస్తాం. అవి మనకు ఉంటాయి. దాంతోపాటుగా మనకు చాలా వరకు ఈసారి ముఖ్యమైన అంశం అంటే మీకు ఇందాక చెప్పినటువంటి కొన్ని జీవిత చరిత్రలకు సంబంధించిన డిస్కషన్స్ని ఓకే. దీంట్లో పెడదాం అనుకున్నాం కదా. అలాంటివి కొన్ని ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాము. సెలబ్రిటీలో ఎవరైనా వచ్చారండి? సెలబ్రిటీలు అంటమ్మా కొంతమంది మఫ్లర్లు కట్టుకొని వస్తారు, కొంతమంది సినీ యాక్టర్లు అయితే ఈ కొంతమంది దృష్టికి ఏమైనా వచ్చాయా? చాలా మంది సినిమా యాక్టర్లకు సంబంధించిన వాళ్ళు, దర్శకులు వాళ్ళంతా మఫ్లర్లు కట్టుకొని వస్తే మా వాళ్ళు గుర్తుపట్టి తీసుకొస్తే వేదిక మీదకి ఎక్కించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది చాలామంది ఐఏఎస్ అధికారులు మాకు తెలిసినటువంటి స్నేహితులే చాలామంది ఉంటారు. వాళ్ళు ఫ్యామిలీస్తో వస్తారు, మాకు చెప్పని కూడా చెప్పరు. వాళ్ళు వచ్చేస్తారు, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. అక్కడ పుస్తకమే సెలబ్రిటీ. ఒకవేళ మా దృష్టికి ఎవరు పడితే వాళ్ళు, ఎవరు ఇస్తే వాళ్ళు మాత్రం వాళ్ళని తీసుకుపోతాం, మనం హానర్ చేస్తాం, మా ఆఫీస్లో తీసుకుపోతాం, స్టాల్స్కి తిప్పుతాం, వాళ్ళు చూపిస్తాం. ఎవరు వచ్చినా కూడా మా కంటపడ్డ ప్రతి ఒక్కరిని కూడా వదిలిపెట్టాం మేము. మా వాళ్ళు నిర్వాహకులందరూ కూడా వాళ్ళకి కావాల్సినటువంటి చూపిస్తారు, వాళ్ళకి సర్వీస్ చేసి పెడతారు. అట్లాగే మనకు గవర్నర్లుగా ఉన్నటువంటి వాళ్ళు మనకు దత్తన్న గారు ఉన్నారు. దత్తాత్రేయ గారిని మేము ప్రతిసారి మేము పిలవడం కంటే దత్తాత్రేయ గారే ఫోన్ చేస్తారు, వాళ్ళ పిఎస్ వాళ్ళు ఫోన్ చేస్తారు. బుక్ ఫేర్ ఎప్పుడు జరుగుతుంది, డిసెంబర్లో జరగలేదు కదా, ఇంకెప్పుడు జరుగుతున్న వాళ్ళే అడిగారు. దత్తన్న గారు తప్పకుండా వస్తారు, విధిగా వస్తారు. అట్లాగే ఈసారి కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రులు కిషన్ రెడ్డి గారిని కూడా రమ్మని చెప్పి మేము ఆహ్వానిస్తున్నాం. వారు కూడా వస్తారు, కిషన్ రెడ్డి గారు కూడా వస్తారు. ఇక్కడ అధికార పక్షము, ప్రతిపక్షము, స్వపక్షము అన్ని పక్షాల వాళ్ళు దీంట్లోకి వస్తారు. భక్తి, ముక్తి, రక్తి, అనురక్తికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తారు. వాళ్ళకి కావాల్సిన పుస్తకాలు వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళకి కావాల్సినటువంటి అనేక రకాల విభాగాలకు సంబంధించి వాళ్ళ పిల్లల్ని, చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని వస్తారు. స్కూల్స్ నుంచి వస్తారు. వాళ్ళు పుస్తకాలు కొంటారా, కొనరా, తీసుకుంటారా లేదా వేరే విషయం. చిన్నారి పిల్లవాడు కూడా వచ్చి వాడి చిన్నారి చేతి వేళ్లతో ఆ పుస్తకాలను టచ్ చేసి వెళ్ళిపోతూ ఉంటాడు. కాబట్టి అలా లక్షలాది మంది పుస్తక ప్రియులు మాత్రం అక్కడికి వస్తారు. సెలబ్రిటీస్తో పాటు పుస్తకమే సెలబ్రిటీ, ఆ సెలబ్రిటీని చూడటానికే సెలబ్రిటీస్ మొత్తం కూడా వస్తారు. అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ సెలబ్రిటీనే. ఓకే. సరే, ఈ బుక్ ఫెస్టివల్లో చాలా వరకు రచయితలు రాసినవే మళ్ళీ మళ్ళీ పెట్టడము, వాళ్ళని హైలైట్ చేయడము, పాత రచయితలు రాసినవే వీళ్ళు పబ్లిష్ చేయడము, కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకపోవడము, ఇచ్చినా కూడా అంత కరెక్ట్గా పబ్లిసిటీ చేయకపోవడం జరుగుతుంది అనేసి విన్నాము. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే? లేదమ్మా, అదేం లేదమ్మా, అట్లేం లేదు. ఇప్పుడు చాలా వరకు పుస్తకాలకు సంబంధించి మేము పబ్లిష్ చేసేది ఏముండదు. చాలామంది పబ్లిషర్స్ వాళ్ళు వస్తారు, పుస్తకాలకు సంబంధించి వాళ్ళ పబ్లికేషన్స్ వాళ్ళే ఉంటారు, వాళ్ళు స్లాట్స్ తీసుకుంటారు, వాళ్ళ పుస్తకాలు వాళ్ళు ఆవిష్కరించుకుంటారు. మా దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ పుస్తకాలకు సంబంధించిన దాంట్లో హైదరాబాద్ బుక్ ఫేర్ వేదిక మీద విప్లవ కవి వరవరరావు దగ్గర నుంచి, నగ్నముని దగ్గర నుంచి, నిఖిలేశ్వర్ దగ్గర నుంచి, ఆ తరానికి చెందిన వాళ్ళ దగ్గర నుంచి కొత్త తరం పిల్లవాళ్ళ వరకు అక్కడికి వస్తారు. ఓకే, అందరూ వస్తారు దాంట్లోకి. వీళ్ళు వాళ్ళు అంటూ ఉండదు. కాబట్టి పుస్తక ప్రదర్శనకు సంబంధించినటువంటి ఒక టారిఫ్, మాకు సంబంధించినటువంటి ఒక లెక్క ఉంటుంది. ఒక 6 నుంచి 7 గంటల వరకు హైదరాబాద్ బుక్ ఫేర్ స్లాట్ ఉంటే ఆ స్లాట్లో మేము కొన్ని కార్యక్రమాలు ప్రతి ఏడాది ఒక్కొక్కటి విభాగం తీసుకుంటాం. అంతేకాని ఇక్కడ కొందరికి ప్రాధాన్యత ఇవ్వడం, కొంతమందికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం అంటూ ఏముండదు. అంటే మేము విన్నది ఏంటంటే ఒక 50 సంవత్సరాల క్రితం రాసిన పుస్తకాలనే వీళ్ళు హైలైట్ చేస్తున్నారు, ఇప్పుడున్న వాటిని అంత హైలైట్ చేయట్లేరు అనేది మా దృష్టికి వచ్చింది. ఇది ఎంతవరకు అట్లేము 50 సంవత్సరాల క్రితం అంటూ ఏముండదు. ఇప్పుడు నిందా చెప్పాను కదా, కవి సంగమం నుంచి చేస్తున్న కార్యక్రమాలని చెప్పాను కదా, కవి సంగమం నుంచి చేస్తున్న కార్యక్రమాల్లో భాగంగా కొత్త తరం పిల్లలు వస్తారు. ఇప్పుడు కొత్తగా రాస్తున్న పిల్లలతోటి ఒక రోజు పెడుతున్నాం. మీరేం రాస్తున్నారు, అసలు ఎట్లా రాస్తున్నారు, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు, ఈ రాయడం వల్ల మీకు వచ్చినటువంటి ఆలోచనలు ఏంటి, అట్లాగే మీ యొక్క రచనకు ఏ రకమైనటువంటి స్పందన కలుగుతుంది అని కొత్త తరం పిల్లలతో పెడుతున్నాం. అట్లాగే మనకు భిన్న వాదాలకు సంబంధించినటువంటి ఇవి అక్కడ పెడుతున్నాం. కాకపోతే వీళ్ళనే పెట్టాలి, వీళ్ళనే పెట్టవద్దన్న అంశం ఏం లేదు. ఆయన వస్తారు, శ్రీమద్ రామాయణ భగవద్గీతకు సంబంధించిన పుస్తకాన్ని ఆవిష్కరించుకోవాలని స్లాట్ తీసుకుంటారు, ఆ పుస్తకాన్ని వాళ్ళు ఆవిష్కరించుకొని పోతారు. అక్కడ లేదు, విప్లవోద్యమానికి సంబంధించిన పుస్తకాన్ని తెచ్చుకుంటాడు ఒకతను, ఆ పుస్తకాన్ని వాళ్ళు ఆవిష్కరించుకొని వెళ్ళిపోతారు. ఇంకొకతను ఆత్మకథకు సంబంధించిన పుస్తకాలు తెచ్చుకుంటారు, అతను ఆవిష్కరించుకొని పోతారు. దానికేం నిబంధన లేదమ్మా, ఎవరైనా రావచ్చు, ఎవరైనా చేయొచ్చు. కావాలని ప్రత్యేకించి మాకు మీగా మాత్రం మీరు పని చేయండి,
మనువును చదవండి, లేకుంటే మనువును వ్యతిరేకించండి అని మాత్రం మేము చెప్పం. వాళ్ళ పుస్తకాలు ఆవిష్కరించడం వాళ్ళు తెచ్చుకుంటారు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ స్లాట్లో వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మీరే ఒక పుస్తకాన్ని రాస్తారు, కాబట్టి ఎలక్ట్రానిక్ మీడియా ధోరణులు, వాటి యొక్క విపరీత ధోరణులని మీరు పుస్తకం రాసుకున్నారన్న సార్, నేను పుస్తకాన్ని ఆవిష్కరింపజేసుకుంటా అంటే, మంచిదమ్మా మీకు ఒక 40 నిమిషాలు ఇస్తాం, మీ పుస్తకం మీరు ఓకే. ఆవిష్కరించుకోండి అంటాం. పాత తరంకి 40-50 సంవత్సరాలకంటూ అట్లేం లేదమ్మా, అట్లేం ఉండదు. ఎవరైనా రావచ్చు. 1000 సంవత్సరాల క్రితం పుస్తకం తెచ్చుకుంటూ కూడా వాడు ఆవిష్కరించుకోవచ్చు. లేటెస్ట్గా ఇప్పుడే ప్రింటింగ్ ప్రెస్ నుంచి తెచ్చిన పుస్తకాన్ని కూడా ఆవిష్కరించుకోవచ్చు. సరే, ఈసారి ఎవరి ప్రసంగాలు ఉండబోతున్నాయి? అండ్ అలాగే పుస్తక ఆవిష్కరణ సభలు ఎన్ని జరగబోతున్నాయి? పుస్తకావిష్కరణ సభలు దగ్గర దగ్గర ఒక 300 పుస్తకాల వరకు జరుగుతాయమ్మ, 300-400 వరకు పుస్తకాలు. ఓకే. అంటే ఆ ప్రాంగణంలో మేమిచ్చే స్లాట్స్తో జరిగేటువంటి బుక్సే కాకుండా స్టాల్స్ ముందుకు వచ్చి పుస్తకాన్ని ఆవిష్కరించుకోవడం. ఎవరో ఒక సెలబ్రిటీ మీరు అన్నట్టు ఒకరు వస్తారు. ఓకే. ఆ సెలబ్రిటీ రాగానే ఏం చేస్తారంటే, ఆ స్టాల్లో ఉన్నటువంటి వాళ్ళు, సార్ ఈ కొత్త పుస్తకం వచ్చేస్తారు మీరు ఆవిష్కరించండి అంటే అక్కడ స్టాల్ ముందే ఆవిష్కరిస్తారు. హ్మ్. అట్లా కొన్ని వందల ఆవిష్కరణలు జరుగుతుంటాయి అక్కడ. పుస్తకావిష్కరణ ప్రాంగణంలో మనకు సంబంధించినటువంటి మనకు జరిగే 100-150 పుస్తకాలే కాకుండా అక్కడ ఉన్నటువంటి స్టాల్స్లో కొన్ని వందల పుస్తకాల ఆవిష్కరణలు జరుగుతుంటాయి. ఎవరికి వాళ్ళే ఇప్పుడు అంతా దీనికి మొత్తం కెమెరామెన్ రావాలి, ఫోటోగ్రాఫర్ రావాలి అని ఏం లేదు కదా. ఎవరి సెల్లే వాళ్ళ కెమెరా, టక్ టక్ ఫోటోలు తీసుకుంటారో వాళ్ళకి వాళ్ళే పంపించుకుంటారు. అది కూడా జరుగుతూ ఉంటుంది. సరే, ఇప్పటివరకు మీ జర్నీలో మిమ్మల్ని బాగా టచ్ చేసిన ఒక పుస్తకం, మిమ్మల్ని కదిలించింది అని అంటే, మీకు బాగా నచ్చింది అని అంటే, ఏ పుస్తకం గురించి చెప్తారు? కొన్ని పుస్తకాల పేరు. కదిలించడం అంటామా, మేము కాలేజీలో చదువుకునేటప్పుడే హ్మ్. చదువుకున్నటువంటి పుస్తకాలు మమ్మల్ని కదిలించాయి. ఓకే. అవి కదిలించేవి కావచ్చు, కదిలేవి, నడిపించేవి, నడిచేవి, పెనునిద్ర వదిలించే పుస్తకాలు, చాలా పుస్తకాలు మేము చదువుకున్నాం. కాబట్టి శ్రీశ్రీ కవిత్వం దగ్గర నుంచి శివసాగర్ కవిత్వం వరకు, అట్లాగే అడవిలోని వెన్నెల దగ్గర నుంచి ఎలక్ట్రికల్ బల్బుల్లో వస్తున్న కాంక్రీట్ కికరణ్యాల లైట్ల వరకు అన్నీ చదువుకున్నాం. ప్రధానంగా నాకు సంబంధించి మేము చదువుకుంటున్నప్పుడు ఉన్నటువంటి పరిస్థితి, మార్క్స్, లెనిన్, ఎంగెల్స్ పుస్తకాలు, దాని తర్వాత అంబేద్కర్, మహాత్మా జ్యోతిబా పూలే వీళ్ళు రాసినటువంటి పుస్తకాలు, ఇవన్నీ కూడా చదువుకోవటము. అట్లాగే సాహిత్యానికి సంబంధించి నరబలి నాకు బాగా ఇష్టమైనటువంటి పుస్తకం, సివి రాసినటువంటి నరబలి. ఓకే. మంచి వాక్యాన్ని రాస్తాడు, చాలా చక్కటి వాక్యాన్ని రాస్తారు. అంటే ఎట్లాంటి వాక్యాన్ని రాస్తారంటే, మొత్తం కూడా మాకు చదువుకున్నప్పుడు అయితే ఇంటర్మీడియట్లో మేము ఆ పుస్తకాన్ని చదువుకుంటే మేము సరే, ఉర్రూతలూగాము. ఒక 2-3 వాక్యాలు మా కోసం చెప్తారా? ఆయన నరవల్లో సివి గారు రాసింది వాక్యం చెప్పాలంటే, ఆయన మొత్తం వచన కవిత్వంలాగా ఉంటుంది ఆయన వాక్యం మొత్తం కూడా. మనది కిర్రు చెప్పుల బుర్ర మీసాల పెత్తందారుల సంస్కృతి, మానవ సేవే మాధవ సేవ అంటూ మానవుల రక్తాన్ని జలగాల్లా పీల్చి పిప్పి చేసే సంస్కృతి, మనది గేదెపేడ సంస్కృతి, మన మేడిపండు సంస్కృతి, మన దగుల్బాజీ సంస్కృతి అంటాడు ఆయన. ఇట్లా ఉంటుంది ఆ ఫ్లో. ఆ రకంగా ఓకే. ఆ ఫ్లో ఉంటుంది అనమాట రాస్తుంటే వాక్యంలో. ఆయన మొత్తం కూడా జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి వాక్యం, ఆ వాక్యం నా మీద చాలా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపింది. సివి రాసినటువంటి నరబలి ఒకటి, మహాప్రస్థానం ఒకటి, శివసాగర్ రాసినటువంటి అద్భుతమైనటువంటి సాహిత్యం. కానీ విప్లవాన్ని కూడా రొమాన్స్ చేసినటువంటి సాహిత్యం, శివసాగర్ రాసినటువంటి సాహిత్యం కూడా చాలా వరకు అద్భుతమైనటువంటి కథలకి తీసుకొచ్చింది. కాబట్టి ఆ రోజుల్లో మేము కళాశాలలు కథన రంగాలుగా మారాయని చెప్పుకునేటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజుల్లో ఈ కవిత్వాన్ని, సాహిత్యాన్ని మేము చదువుకున్నాం. అట్లాగే నాకు ఇష్టమైనటువంటి కవిత్వానికి సంబంధించినటువంటి దాంట్లో ఈ కవుల యొక్క రచనలు మొత్తం కూడా మా పైన తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపాయి. ఆ ప్రభావంతో ఈరోజు మేము ఎంచుకున్నటువంటి మార్గంలో, మా దారిలో మేము రాసుకుంటూ పోతున్నాం. సరే, ఇప్పుడున్న యువతకి మీరు ఎలాంటి సందేశాలు ఇవ్వాలనుకుంటున్నారు? ఏముంటుందో మనం ఇచ్చే గొప్ప సందేశాలు ఏముంటాయి, మనం సందేశాలు ఇచ్చే స్థాయి కాదు. కానీ చదువుకుంటే మంచోళ్ళు అవుతారు, పుస్తకాలు చదువుకుంటే బాగుపడతారు, పుస్తకాలు చదువుకుంటే మంచి తండ్రులు అవుతారు, పుస్తకాలు చదువుకుంటే మంచి తల్లులు అవుతారు, పుస్తకాలు చదువుకుంటే మంచి పౌరులు అవుతారు, పుస్తకాలు చదువుకుంటే ఈ సమాజానికి ప్రమాదకారులుగా మారరు, పుస్తకాలు చదువుకుంటే సమాజాన్ని సంస్కరించడానికి కావాల్సిన యోధులు అవుతారు. మీరు పాలనా రంగంలో ఉన్న, ప్రజల్లో ఉన్న, ప్రజా కార్యకర్తలుగా ఉన్న, సామాజిక కార్యకర్తలుగా ఉన్న, ఏ రకంగా ఉన్నా కూడా మీరు పుస్తకాలు చదవండి. పుస్తకాలు చదవడం వల్ల బ్రహ్మాండమైనటువంటి ఒక గొప్ప ఆలోచనలు వస్తాయి. అది ఏ వృత్తిలో ఉన్నా, ఎక్కడున్నా, వాడు ఆర్టిస్ట్ అయినా, సైంటిస్ట్ అయినా, ఎవరైనా కానీ, వాడు గొప్ప హ్యూమనిస్ట్ కావాలంటే తప్పకుండా పుస్తకాలు చదవాలి. ఆ పుస్తకాలు చదువుకోవడం వల్ల వాళ్ళలో ఒక మంచి చైతన్యం వస్తుంది. కాబట్టి యువత పుస్తకాలు చదవడం కూడా చేయండి. ఆ చదవడానికి కావాల్సిన ప్రేరణని అధ్యాపకులు, ఆచార్యులు, ఉపాధ్యాయులు కలిగించండి. దాని ద్వారా పిల్లలు చదివితే ఈ సమాజాన్ని కంట్రోల్ చేయడానికి, లా అండ్ ఆర్డర్లో ఉంటుంది, లాఠీలు, తుపాకులు ఈ వ్యవస్థని కంట్రోల్ చేయలేవు. పుస్తకం ఈ సమాజాన్ని కంట్రోల్ చేస్తుంది. కాబట్టి ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అనేక రకాల తప్పుడు పనులకు, తప్పుడు మార్గాలకు
తప్పుడు దారులకు నివారించాలంటే ప్రభుత్వ చట్టాల కంటే కూడా పకడ్బందీగా ఉన్నటువంటి ఈ పుస్తకాలు చాలా నిర్మాణాత్మకంగా పనిచేస్తాయి. కాబట్టి యువత మొత్తం కూడా పుస్తకాలు చదివి ఈ దేశానికి నవశక్తులు, యువశక్తులు. అందుకే కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు, పేర్లకి పుకార్లకి షికార్లకి నిబద్ధులు. కానీ కొంతమంది యువకులు పావన నవజీవన బృందావన నిర్మాతలుగా మారడానికి కావాల్సినటువంటివి పుస్తకాలు. పుస్తకాలు చదువుకుంటే సమాజానికి కావాల్సినటువంటి ఒక పేరు తెచ్చేటువంటి, ఈ మట్టికి పేరు తెచ్చే ఒక గొప్ప బిడ్డలుగా తయారవుతారు. కాబట్టి అది మనం ప్రేరేపించాలి. పిల్లలు కూడా చదవాలి. మంచి కథలు చెప్పమని సార్లను అడగాలి. మంచి నవలలు ఏమున్నాయని అడగాలి. మంచి కవిత్వం ఏముందని అడగాలి. అవన్నీ కూడా పిల్లలు నేర్చుకుంటే సమాజానికి మంచి అధికారులుగా అవుతారు. అవినీతి అధికారులు అరెస్ట్ అని ఎట్లా అంటున్నారో అట్లాగే మంచి పౌరులుగా నిలబడాలంటే కూడా పుస్తకాలు చదువుకోవాలి. కాబట్టి యువత చదవాలి. ఆ చదువు వైపు ముందుకు సాగాలి. ఈ దేశానికి కళ్ళు కాళ్ళు మీరే. ఈ దేశానికి కావాల్సిన జవసత్వాలు మీరే. ఈ దేశానికి కావాల్సిన శక్తి సంపదలు మీరే. రేపటి సమాజాన్ని నిర్దేశించేది కూడా మీరే. భ్రష్టు పట్టిన కుళ్ళిన ఈ యొక్క రాజకీయ వ్యవస్థను మార్చే ఒక యోధులు కూడా రేపటి తరానికి కావాల్సినటువంటి భవిష్యత్ తారలు కూడా మీరే. కాబట్టి తప్పకుండా పుస్తకాలు చదువుకోవాలి. బాగా చదువుకోవాలి. ఎన్ని పుస్తకాలు చదివితే అంత మంచిది. అది సమాజానికి మంచిది. సార్, మీ బుక్ ఫెస్టివల్ గురించి మాకు చాలా విషయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.